హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా టేస్టీగా బిస్కెట్స్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా బిస్కెట్స్ చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండితోనే ఎన్నో వెరైటీ బిస్కెట్స్ చేసి పెట్టవచ్చండి పిల్లలకు. బయట కొనిచ్చే అవసరం లేకుండా ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు షుగర్ వేసుకున్నామండి. 1 కప్పు షుగర్కు 1 కప్పు వాటర్ వేసుకున్నాము. షుగర్ తక్కువ తినే వాళ్ళు ఉంటే 3/4 కప్పు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకోండి. మొత్తం ఇలా కలుపుతూ షుగర్ కరిగే వరకు కరిగించుకోవాలండి. షుగర్ కరిగింది కదండి, ఇంకా కరిగి ఒక 2 నిమిషాలు ఉడికితే సెట్ అవుతుందండి. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకున్నామండి. చల్లారాక మిగతా ప్రాసెస్ చేసుకున్నాము. బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి అండి. మనం చపాతీ చేసుకుంటాం కదా, అదేనండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు సన్న రవ్వ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఇలాచి పొడి అండి. ఇప్పుడు పిండి రవ్వ అంతా కలిసేలా కలుపుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు నెయ్యి వేసుకుందామండి. 2 కప్పుల పిండికి 1/2 కప్పు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ నువ్వులండి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి మొత్తం కలిసేలా కలుపుకున్నాము. ఇదిగోండి, మొత్తం కలుపుకుంటే పిండి అంతా మనం ముద్ద కడితే ఇలా ముద్దలా రావాలండి. అలా వస్తే మనం వేసుకునే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టండి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, దాన్ని కొద్దిగా వేస్తూ కలుపుకుందామండి. పాకం అంటే మనం షుగర్ కరిగించుకున్న సిరప్ అండి, షుగర్ సిరప్. మరి పాకం చేయలేదు కదా అని మళ్ళీ అడగకండి, సిరప్ అది. ఫస్ట్ షుగర్ సిరప్ కరిగించి పెట్టుకున్నాను కదా, అదండి. చల్లారాకనే వేసుకోవాలండి, వేడి మీద ఉన్నప్పుడు వేసుకోవద్దు. చల్లారాక వేసుకుంటేనే బాగండి. మొత్తం కలిసేలా కలుపుకున్నాము. మొత్తం పిండి పాకం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని ఇలా అనుకొని అండి, ఇలా అనుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. మిగతా పిండి కూడా ఇలానే వేసుకోవాలండి. ఎక్కువ తీసుకోకండి, కొంచెం కొంచెం తీసుకొని చేసుకుంటే మంచి కుక్ అవుతాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి మనం చేసుకునే బిస్కెట్స్. మొత్తం ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. నార్మల్ హీట్ కావాలి, మరీ హీట్ కావద్దు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేసేసుకున్నాము. ఇదిగోండి, వేస్తే ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అంత హీట్ అయితే సరిపోతుంది. తయారు చేసుకున్నాము, వేసేసుకొని వేపుకున్నాము. లోపటి వరకు కుక్ కావాలనుకుంటే స్టవ్ని చిన్న పెట్టి వేపుకోండి. కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకుందామండి. ఇలా క్రాక్స్ వస్తున్నాయంటే మంచిగా వేగినట్లండి. మరోవైపు తిప్పేసుకున్నాము. మనం బేకింగ్ చేసినట్లే మంచిగా బేక్ అయితే ఎట్లుంటుందో అట్లున్నాయండి బిస్కెట్స్. ఒకసారి చూడండి, టెక్స్చర్ చూడండి ఎంత బాగా ఉబ్బి ఎంత మంచి క్రాక్స్ వస్తున్నాయో అంత మంచిగా కుక్ అవుతున్నాయండి. అందుకే స్టవ్ని చిన్న పెట్టి కుక్ చేసుకోండి. వేగాయి కదండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందామండి. జాలీలోకి తీసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అండి.